తెలుగు చలనచిత్ర సీమ రంగంలోనే గర్వించదగ్గ స్టార్ హీరోయిన్ అయిన భానుప్రియ గారి ఇంట విషాదం అన్న వార్త ప్రతి ఒక్కరిని షాక్కి గురి చేసింది. ఆమె తల్లి లక్ష్మి గారిని కోల్పోయింది. ఆవిడ వయసు 87 ఏళ్లు. వయసురీత్యా ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో గుండెపోటు కారణంగా అకస్మాత్తుగా ఆదివారం రోజున కన్ను మూసింది అంటూ వచ్చిన వార్త ప్రతి ఒక్కరిని షాక్కి గురి చేసింది. మరి ఇలాంటి నేపథ్యంలోనే ఇంకొకసారి భానుప్రియ గారి వ్యక్తిగత జీవితంతో కూడుకున్న ఎన్నో రకరకాల విషయాలు ఆసక్తికరంగా నెట్టింట్లో వెలుగులోకి వచ్చి వైరల్ అవుతూ ఉన్నాయి. మరి ఈ రోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలాంటి భానుప్రియ గారి వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయం. ఆమె తల్లిని కోల్పోయి 3 రోజులు కూడా కాకముందే ఆమె అన్నయ్య గురించి బయటపడ్డ కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు. ఇక ఆ వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే భానుప్రియ గారు సినిమా రంగంలోకి హీరోయిన్గా అడుగుపెట్టి ఇక ఆ తర్వాత స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న నేపథ్యంలోనే ఆవిడ చెల్లెలు శాంతిప్రియ కూడా సినిమా రంగంలోకి అడుగుపెట్టిందన్న సంగతి మనందరికీ తెలుసు. ముఖ్యంగా శాంతిప్రియ పేరు చెప్పగానే మనందరికీ బాగా గుర్తొచ్చే సినిమా మహర్షి. ఇదిలా ఉంటే భానుప్రియ శాంతిప్రియలు మాత్రమే కాదండి, భానుప్రియ శాంతిప్రియలకి ఒకే ఒక అన్నయ్య ఉన్నాడు. అతడి పేరు గోపాలకృష్ణ. ఇక అతడు కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరో అంటే మీరు నమ్ముతారా? అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉంది. కానీ భానుప్రియ అన్న కూడా సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు. తమిళ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వాక్కుమూలన్ అన్న సినిమాతో తమిళ సినిమా ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు. ఇక ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోగా సపోర్టింగ్ ఆర్టిస్ట్గా కూడా నటించాడు. ఇదిలా ఉంటే భానుప్రియ సినీ కెరియర్ పీక్గా ఉన్న సమయంలోనే ఇతడు పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే భానుప్రియ అన్న గోపాలకృష్ణ పెళ్లి చేసుకున్న ఆయన భార్య కూడా తమిళ సినిమా ఇండస్ట్రీకి చెందిన ఒకప్పటి హీరోయిన్. ఇక ఆవిడ పేరు వింధ్య. ఎప్పుడైతే ఆవిడని పెళ్లి చేసుకున్నాడో ఇక ఆయన పేరు కాస్త గోపాలకృష్ణ నుంచి గోపాలకృష్ణన్గా మారిపోయింది. వింధ్య కూడా తమిళ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించడం జరిగింది. వీళ్ళ పెళ్లి 2008వ సంవత్సరంలో గురువాయూరులో జరిగింది. పైగా ఆ రోజుల్లో భానుప్రియ అన్న పెళ్లికి సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ సెలబ్రిటీస్ కూడా హాజరవ్వడం జరిగింది. అప్పటికే భానుప్రియకి కూడా పెళ్ళవడం. ఇక ఇదిలా ఉంటే పెళ్లైన కొంతకాలానికి మనస్పర్ధల కారణంగా భానుప్రియ అన్న గోపాలకృష్ణ ఆయన భార్యతో విడాకులు తీసుకున్నాడు. ప్రస్తుతానికి చెన్నైలోనే సెటిల్ అవ్వడం జరిగింది. ఈయన ఒక డిజిటల్ కంటెంట్ క్రియేటర్గా, అంతేకాకుండా మొదటి నుంచి కూడా పెట్ డాగ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండడంతో ఆయన దగ్గర ఎన్నో రకరకాల కుక్కలని పెంచుకోవడం మాత్రమే కాదు, ఆ కుక్కల కోసం ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం నేషనల్ వైడ్ ఇంటర్నేషనల్ వైడ్ డాగ్ షోస్ని కండక్ట్ చేయడం మాత్రమే కాదు, ఆ డాగ్ షోస్ని కూడా ఆర్గనైజర్గా ఉంటూ వచ్చాడు. అలా ఈయన ప్రముఖ డాగ్ షోస్ ఆర్గనైజర్. అంతేకాదు తన కుక్కల్ని తీసుకొని దేశ విదేశాలు తిరుగుతూ ఎక్కడ డాగ్ షోస్ జరిగినా తన కుక్కలతో కలిసి డాగ్ షోస్ ఆర్గనైజ్ చేస్తూ కుక్కలని కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అలా ఇతడు నేషనల్ వైడ్గా ఇంటర్నేషనల్ వైడ్గా ప్రముఖ పెట్ డాగ్ షో ఆర్గనైజర్గా మంచి గుర్తింపు కూడా సంపాదించుకున్నాడు. ఓ పక్క బిజినెస్ మ్యాన్గా ఇతడికి మరికొన్ని సొంత వ్యాపారాలు కూడా ఉన్నాయి. అలా డిజిటల్ కంటెంట్ క్రియేటర్గా, మరోపక్క పెట్ డాగ్ షో ఆర్గనైజర్గా, మరి అంతేకాకుండా వ్యాపారవేత్తగా ఇప్పుడు ఒంటరిగా జీవితాన్ని గడుపుతున్నాడు. ప్రస్తుతానికి చెన్నైలో ఆయన తల్లితోనే కలిసి ఉంటున్నట్లుగా తెలుస్తుంది. పైగా వీలు కుదిరినప్పుడల్లా నేషనల్ వైడ్ మరి ఇంటర్నేషనల్ డాగ్ షోస్కి తన ఇద్దరి చెల్లెళ్ళని మరియు అంతేకాకుండా ముఖ్యంగా భానుప్రియ కూతురుని కూడా తీసుకొని వెళ్తూ ఫ్యామిలీ వెకేషన్ని ఎంజాయ్ చేస్తూ ఆయన సోషల్ మీడియాని వేదికగా చేసుకొని పెట్టే ఫొటోస్ కూడా నెట్టింట్లో ఆసక్తికరంగా మారేవి. అదండి, అలా మొత్తానికి భానుప్రియ గారు మాత్రమే కాకుండా ఆమె చెల్లెలి హీరోయిన్ అన్న సంగతి మనందరికీ తెలిసినప్పటికీ భానుప్రియ అన్నయ్య గురించి ఆమె తల్లి పోయిన తర్వాత వెలుగులోకి వచ్చిన ఈ ఆశ్చర్యకరమైన విషయాలు ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.